సూర్యుడిని సైతం కుదిపివేసిన ఆ సంఘటన. ఉత్తరాఖండ్ వరదలు బీభత్సం సృష్టించాయి. హిమాలయ పర్వతాల్లో ప్రకృతి సృష్టించిన పెను విధ్వంసాలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. బస్సులు బోల్తా పడ్డాయి. జలములో కలిసిపోయారు. చూస్తుండగానే వేల మంది ప్రాణాల్ని బలిగొన్న ఉత్తరాఖండ్ ఉత్పాతానికి కారణాలు ఎన్నో. భారీ వానలే హిమాలయ సునామీని సృష్టించాయి అంటారు శాస్త్రవేత్తలు. అప్పట్లో కేదార్నాథ్లో మొత్తం 370 మిల్లీమీటర్ల వాన పడడంతో భయంకరమైన వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో వర్షం పడితే ప్రమాదాలు కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటాయని ఉత్తరాఖండ్లో అదే జరిగిందంటారు. అయితే ఇంత నష్టం జరుగుతున్నా తెలియకపోవడానికి ప్రధాన కారణం జాతీయ వాతావరణ విభాగానికి చెందిన కేంద్రాలు హిమాలయ పర్వతాల్లో 2000 మీటర్ల దిగువన ఉన్నాయి. పవిత్ర చారుధామ్ క్షేత్రాలు 4 హిమాలయ పర్వత సానువుల్లో 3 మీటర్ల కన్నా ఎత్తులో ఉన్నాయి. మరింత ఎత్తులో వాతావరణ కేంద్రాలే లేకపోయేసరికి పర్వత ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, ఎంత వర్షం నమోదైందో ఎవ్వరికీ తెలియలేదు. 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఆలయానికి ఎగువన వాయవ్య, ఈశాన్య భాగాల నుంచి 2 మంచు పర్వతాలు కరిగి ఉప్పొంగాయని, వరద నీరు కొండల్ని గుట్టల్ని కోసుకుంటూ కొండలు బండల్ని కూడా తీసుకెళ్లేంత ఉధృతంగా ముంచెత్తాయని, ఫలితంగానే కేదార్నాథ్ రుద్ర భూమిగా మారిందంటారు. అలాంటి వరద ఉధృతి ఏనాడు చూసుండం. ఆ వరదలకు కొండలు గుట్టలు కదలంగా సామాన్య మనిషి నిలవజాలడు. మనం గమనిస్తే శివుడు విగ్రహం ఆ భీభత్సానికి ఎలా నిలబడింది అనేదే ఇక్కడి ఆశ్చర్యం. తరచి చూస్తే ఆ మహిమాన్యుడు వరదలో జలకాలాడినట్టు ఉంది. చెక్కు చెదరక అలాగే నిల్చున్నాడు. అంటే ఆయన శక్తిని మనం అంచనా వేయజాలం. ఇది జగమెరిగిన సత్యం. సాధారణంగా ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే కేదార్నాథ్లోని జ్యోతిర్లింగ స్వరూపుడి ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. హిమాలయ విలయం నుంచి తప్పించుకుని కేదార్నాథ్ ఆలయం దృఢంగా నిలవడానికి అదే ఉపయోగకరంగా మారిందంటున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు. లయకారుడికి దిక్కులేలా అనే సందేహం కూడా తప్పు కాదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.